అమ్మ ఎట్లా ఉందమ్మా మన కాడ ఇప్పుడు రాజకీయం మొత్తం అయితే ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. మొన్న కాంగ్రెస్ వాళ్ళు గెలిచిళ్ళు అసెంబ్లీ ఎలక్షన్‌ల. ఇప్పుడు ఎలా ఉండబోతా ఉంది? మనకు ఇది ఫ్రీ బస్సు లేకున్నా సరే, బియ్యము, పప్పులు, ఉప్పులు, నూనె అది తక్కువ చేశానన్నా మనకు అందరికీ మంచిగుంటది. ఉన్నోళ్ళు గాదు, లేనోళ్ళు గాదు. అందరికీ మంచిది జేయాలి. ఇది ఉన్నోనికి గూడా 2000 అని ఇస్తుండ్రు గదా! అది ఉన్నోళ్ళకి ఇస్తుండ్రు, లేనోళ్ళకి ఇస్తుండ్రు. 4, 5 అంతస్తుల బిల్డింగ్ ఉన్నోళ్ళకి, చిలకలు ఉన్నోళ్ళకి వాళ్ళకే వంటుతుంది గానీ మన అసంటోళ్ళకి లేదు. ఇప్పుడు 2500 ఇస్తా అన్నారు. అది గూడా లేదు. కళ్యాణ లక్ష్మి పథకం అనుకుంటా అది గూడా రాలే. మరింగ మేము ఎట్లా జీవించాలి? మేము గూడా టైలర్ జేసుకొని బతుకుతున్నాం. మొన్న మేము అసెంబ్లీ ఎలక్షన్‌లో గెలిచినాము. ఇప్పుడు పార్లమెంట్‌లో ఎలక్షన్‌లో గెలిచి రాహుల్ గాంధీ గారు పీఎం అయితారని అంటా ఉన్నారు. దీని మీద మీరేమంటారు? వద్దు సార్ మాకైతే అవసరం లేదు నాన్న అది. మాకైతే మంచిగా చేసేటోళ్ళు రావాలి. ఇట్లా బస్సు ఫ్రీ, అది ఫ్రీ అని అన్ని తర్వాత మన మీదనే వస్తది బరువు. ఇవన్నీ గాదు. ఇవన్నీ ఇప్పుడు మనకు ఫ్రీ అంటుండ్రు గదా! తర్వాత మన మీదనే వస్తున్నాయి. అప్పులన్నీ మన మీదనే. ఇప్పుడు 1000 పోయింది గదా! ఇప్పుడు 1,00,000 వస్తది జనాల మీద. ఇది తెలుస్తలేదు. ఫ్రీ బస్సు, ఫ్రీ అన్నీ అంటుండ్రు గదా! అది అన్నీ వేస్ట్. ఇది చేసే కంటే ఒక బుక్కకు తినేనికి మనకు తిండి ఒక బియ్యం తక్కువ చేయండి, పప్పులు తక్కువ చేయండి, ఉప్పులు తక్కువ, నూనె తక్కువ చేయండి. ఇది అయితే అందరూ బతుకుతాం. ఉన్నోళ్ళు, లేనోళ్ళు అందరూ బతకవచ్చు. మహిళల అభివృద్ధి కోసమే ఇవన్నీ చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. సార్ ఇవన్నీ వద్దు మనకు. మనకు ఫ్రీ బస్సులు అన్నీ తీసేయాల్సిందే. తీసేసి మంచి ఇవన్నీ తక్కువ చేయండి. అప్పుడు అంటాం అమ్మ చాలు ఇదన్నా తక్కువైంది మనం తిననీకి 2 బుక్కలు. తిండి దొరకక ఎంతో మంది. కేసీఆర్ మంచిగా ఉండే అంటారు పరిపాలన? కేసీఆర్‌ది పర్వాలేదు సార్. ఇదైతే చాలా ఘోరంగా ఉంది ఇంకా. ఆయన అప్పుల పాలు చేసిండు. తెలంగాణ మొత్తం తాగుబోతులని చేసిండని చెప్తా ఉన్నారు. నిజమేనా? తాగుబోతులదంటే అవి తీసేయాలి. మందు తీసేస్తే ఇంకా మంచిగుంటది. మందు తీసేయాలి. ఏమన్నా వీళ్ళు కూడా అన్నారు బెల్ట్ షాపులన్నీ బంద్ చేపిస్తామని అన్నారు కాంగ్రెస్ వాళ్ళు. బంద్ అయినాయా? అట్నే స్టాల్ ఉంది. అట్లనే ఉన్నాయి. అందరు తాగుతూనే ఉండ్రు. బాధపడేటోళ్ళు బాధపడుతూనే ఉన్నారు లేడీస్. ఎందుకు అవన్నీ? మొత్తానికి తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్‌లో ఏ పార్టీకి బాగా వస్తదని అనుకుంటారు? ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని అనుకుంటారు? మనకైతే బీజేపీ పార్టీ గెలిస్తేనే మంచిగుంటది. ఎందుకంటే అన్నిటికీ సాయం చేస్తాడు. ఇయ్యాల కాకున్నా రేపు. ఎందుకంటే మనకు అన్నిటికి చూస్తుండు ఆయన. ఈ అప్పులు ఉండొద్దు మనిషికి. మన మీద అప్పులు ఉండొద్దు. అందరు మంచిగా ఉండాలి. అప్పులు మోడీ చేసిండేమో కానీ మా ప్రజలకైతే ఇస్తుండు. ఆయన తింటలేడు. ఆయన ఇంటి కోసం చేసుకుంటలేడు. ఆయన మన కోసమే చేస్తుండు. ఆయన చేసినంత దేవుడు ఆయన. మనకు ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్ ఈ ప్రతి దేవుని మీద కూడా ఆయన చేసినంత భక్తి ఎవరు చేయలే. మనకు కూడా మంచిగా ఉంది. చాలా సంతోషం ఉంది. అన్న ఇప్పుడు మెదక్లో అయితే ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటారు? నీలం మధు. ఎందుకంత ధీమా వ్యక్తం చేస్తారు? ఆయన వ్యక్తిగతంగా మంచిగా ఉంటాడు, అందరి పబ్లిక్లో ఉంటాడు, అండగా అందరికీ సపోర్ట్ చేస్తాడు. రఘునందన్ రావు ఉన్నారు బీజేపీ నుండి. మరి ఆయనకి ఏమైనా పడే ఛాన్సెస్ ఉంటాయా? ఆయనకు ఇక్కడ మా మెదక్ నియోజకవర్గంలో ఆయనకు నీలం మధుకే పోటీ ఉంటుంది అంతే. వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్. ఆయన ఎక్కడో మాకు తెలియదు. ఆయనకి ఎక్కడ వేస్తారు? కలెక్టర్ జాబ్కే రిజైన్ చేసి కేసీఆర్ కాలుముక్కి టికెట్ తెచ్చుకున్నాడు. ఎక్కడ ఉంటుంది? చాలా మంది అంటారు కలెక్టర్ జాబ్ కి రిజైన్ చేసి వచ్చి ప్రజల సేవ కోసం వస్తుండ అంటారు. ప్రజల సేవ కాదు, ప్రజలను తన్ని తోలిచ్చిండు అక్కడికి వెళ్ళి, గల్లీకి వెళ్ళి ఒక్కొక్కరిని ఆడోళ్ళం బీడలను తొక్కు కూడా తోలిచ్చిండు. అది ప్రాజెక్ట్ ఉంది చూడు, ఆ ప్రాజెక్ట్ గురించి. నీలమ్మది మనం మొన్న ఓడిపోయిండు కదా, మొన్న ఓడిపోయిండు. నీలం మధు బీఎస్పీ దాంట్లో వేసిండు, ఓడిపోయిండు. ఈసారి కన్ఫామ్గా గెలుస్తుండు, ఖచ్చితంగా గెలుస్తాడు. ఇప్పుడు ఇంకా ఎంత మెజారిటీ వస్తుంది? ఎట్లా ఉంది అక్కడ? దాదాపు ఇంచుమించు అంటే ఒక మామూలుగా పెట్టుకుందాము, పోటీలు ఉంది కాబట్టి ఒక 60-70 వేల మెజార్టీతో పక్క గెలుస్తాడు. పైన ఇవాళ కావాలి, నరేంద్ర మోడీ కావాలా, రాహుల్ గాంధీ కావాలా? రాహుల్ గాంధీ కావాలి మాకు. ఒకటి యువకుని చూద్దాం ఒకసారి. మార్పు చెందాలంటారు. మార్పు చేయాలి కదా, ఎంత యువకులకి ఇస్తారు టికెట్లు. కేసీఆర్ను ఒక 10 ఏళ్ళు చేసిండు, ఇప్పుడు పక్కకు పెట్టినాము. ఇది కూడా ఒకసారి మోడీని పక్కకు పెడితే ఈయన ఎట్లా చేస్తాడు చూద్దాం. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి ఏం చేయట్లేదు అని అంటారు. గ్యారంటీలు పూర్తి ఇచ్చారు, 5 గ్యారంటీలు పూర్తి ఇచ్చారు, ఒక గ్యారంటీ ఇవ్వలేదు. అది ఆగస్టు 15 లోపు విమానం చేసి చెప్పిండు, రుణం మాఫీ చేస్తా అని చెప్పేసి మొన్న మెదక్లో చెప్పిండు. అయితే ఎలక్షన్ కోడ్ వాడుట్లా 4,000 రూపాయల పింఛని పడడం లేదు. ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి ఆపేసి అంతే. విద్యార్థులకు ఏం హామీ ఇచ్చిండు అప్పుడు ఏం తెలియదు మనకు. నేను మెయిన్ ప్లేస్ కూడా చూడలేదు, కాకపోతే నోటి మాటనే మాట్లాడుతున్నాను. నీలం మధుని గెలిపిస్తాం. బీసీ వర్గం కాబట్టి ఒక్కసారి బీసీ అనే ఉండాలి మాకు. నేను బీసీ వర్గం కన్ఫామ్గా బీసీ వర్గం గెలవాలి.
అదే ఎవరు గెలవాలనుకుంటాం మనము మెదక్లో? గదే ఇక చేతు లీలమ్మది. కాంగ్రెస్ నుండి నీలమ్మది ఉన్నాడు, బీఆర్ఎస్ నుండి వెంకట్రామరెడ్డి ఉన్నారు, బీజేపీ నుండి మనకి వీళ్ళంతా ఉన్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది? గదే కాంగ్రెస్ గెలిచాం. ఈ కాంగ్రెస్ వాళ్ళు నడుస్తుంది కదా అన్ని అట్లా. మొన్నటిదాకా ఏం చేయాలని కాంగ్రెస్ వాళ్ళు వచ్చిర్రు, ఏం చేస్తలేనంటారు. ఇక చెప్తూ ఉంటారు కానీ ఇక చేస్తూ చేస్తారు. ఇప్పుడు గ్యాస్ అయింది ఆడలకు అయితే ఒకటి అయితే వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ నుండి ఏమైనా ఉంటాయా ఛాన్స్? ఏమో మాకు బీజేపీ నుండి రఘునందన్ ఉన్నాడు కానీ ఇక ఇప్పుడు ఈ ఒకసారి గెలవాలని అన్నాడు ఇట్లా. ని పైన చూస్తా ఉన్నారు, మొన్నటిదాకా బీఆర్ఎస్ ని కూడా చూసారు, ఇప్పుడైతే కాంగ్రెస్ ని కూడా చూస్తా ఉన్నారు. ఏదేస్తే బాగుంటుంది? బీఆర్ఎస్ రావాలన్న. బీఆర్ఎస్ అంటే వెంకట్రామరెడ్డి ఉన్నారు ఇక్కడ నుండి. రామరెడ్డి అతను మొన్నదాకా కలెక్టర్ కూడా చేసిండంట. అవినీతి ఆరోపణలు కూడా బాగా వస్తున్నాయి, భూమి అవినీతి పాపం. ఎలా చూడొచ్చు మరి ఇవన్నీ? చూడాలి, మంచిగానే చూడాలి కదా. ఓకే. ఇప్పుడు బీజేపీ నుండి రఘునందన్ రావు ఉన్నారు, ఆయనకి ఏమన్నా ఎట్లా ఉంటాయి ఆయన ఆయన మొన్నేమో దుబ్బాక్లా ఓడిపోయింది కదా, ఏమో ఇక కన్ఫర్మ్ అయితే లేదనుకో. ఇదే టీఆర్ఎస్ ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలిపించుకుంటే బాగుంటుంది అంటారు. నీలమ్మది అయితే ఉన్నారు, మరి నీలమ్మదికి ఏమన్నా ఎట్లా ఉండబోతుంది ఇక్కడ? చెప్పలేము గెలిచినాక కదా, గెలిచినాక చెప్పలేము ఇక. ఎవరెవరి మధ్యలో పోటీ ఉంటుంది అనుకుంటారు? అదే బీఆర్ఎస్ బీజేపీ. కాంగ్రెస్ ఏముండదు అంటారా? కాంగ్రెస్ చెప్పలేమన్న, సస్పెన్స్ లో వస్తుండొచ్చు. ఇట్లయితే కాంగ్రెస్ నుండి నీలమ్మది ఉన్నారు, బీజేపీ నుండి అయితే రఘునందన్ రావు ఉన్నారు, బీఆర్ఎస్ నుండి అయితే వెంకటరెడ్డి అయితే ఉన్నారు. ఎవరైతే మంచిగా ఉంటుంది అనుకుంటారు? ఎవరు వస్తారని చెప్పేసి అనుకుంటున్నావు అంటున్నావు. రఘునందన్ రావు తోటి డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నాం. చేస్తాడేమో. చాలా మంది అంటారు మొన్న కాంగ్రెస్ గెలిచింది ఇక్కడ, మరి కాంగ్రెస్ మళ్ళీ గెలిపించుకుంటే మరి ఇంకా అభివృద్ధి అవుతుంది కదా అంటారు. కాంగ్రెస్ అనేది మెదక్లో ఒకటే దగ్గర గెలిచింది కదా, అన్ని డిస్టిక్లను బట్టి వ్యక్తిని చూసి వేస్తారు కదా, క్యాండిడేట్ని చూసి అట్లా. నీలమ్మది గురించి ఏం చెప్తారు మరి? కాంగ్రెస్ నుండి ఉన్నారు, అంత ఐడియా లేదు మనకు. బీఆర్ఎస్ నుండి కలెక్టర్, సిద్దిపేట కలెక్టర్, మాజీ కలెక్టర్ వెంకట్రావు ఆయన ఉన్నారు. ఎలా మరి ఆయనకి మన పడే ఛాన్సెస్ ఉంటాయి? పడే ఛాన్సెస్ ఉన్నాయా అంటే వాళ్ళిద్దరూ బయటకే నచ్చిన వ్యక్తులే కాబట్టి ఛాన్స్ లేదు. ఈయన ఏంటంటే రఘునందన్ రావు అందరితో మంచిగా ఉంటాడు, చాలాసార్లు లోకల్లో బాగా తిరిగిండు, మంచి వ్యక్తి కాబట్టి ఆయనను చూసి వేస్తుండొచ్చేమని చెప్పి. మొన్ననే ఎమ్మెల్యే ఓడిపోయింది కదా, ఎట్లా చూడొచ్చు మరి? మొన్న ఓడిపోయిందంటే ఇక ఓడిపోయిన మళ్ళీ ఒకసారి గెలుపు అనేది అయితే ఉంటుంది కదా, ఎప్పటికి ఓటమే ఉండదు కదా అట్లా. పైన నరేంద్ర మోడీ రావాలనుకుంటారు, రాహుల్ గాంధీ రావాలనుకుంటారు? నరేంద్ర మోడీ ఏమో, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఏం చేస్తలేడు, గొల్లు గోపురాల మతాలు అని అంటున్నా, నిజమేనా లేకుంటే అభివృద్ధి అనేది ఉంటుందా దేశంలో? ఉంటది అబ్బా, ఎందుకు ఉండదు, అభివృద్ధి అయ్యేది అయితేనే ఉంటది.